నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. ఈరోజు సుఖీబావులో పిల్లలకు దగ్గర వస్తువులు కనిపించడం లేదా, ఆలస్యంగా పడుకుంటే మధుమేహం ముప్పు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమెలా, మోకాళ్ళ నొప్పులకు కోతల్లేని చికిత్సలివిగో, ఇంకా హెల్త్ టిప్. ఓవైపు స్మార్ట్ ఫోన్లు, మరోవైపు ఆన్లైన్ క్లాసులు ఇవాళ పిల్లల కంటి చూపుకు ఎసరు పెడుతున్నాయి. గంటల తరబడి మొబైల్ తెరలకు కళ్ళప్పగిస్తూ ఉండడంతో పిల్లల చూపు మసకబారుతుంది. దగ్గర వస్తువుల్ని, దూరపు వస్తువుల్ని సరిగ్గా చూడలేకపోతున్నారు. హైపరోపియా అలాంటి సమస్యే. దీని బారిన పడ్డప్పుడు దూరపు వస్తువులు బాగానే కనిపిస్తాయి, కానీ దగ్గర వస్తువులు మాత్రం సరిగ్గా కనిపించవు. పిల్లల్లో చూపును దెబ్బతీసే హైపరోపియాకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఈ 5 జ్ఞానేంద్రియాలని మనకు తెలుసు. అయినా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవటానికి మనం 80% ఒక్క కళ్ళ మీదే ఆధారపడతామని తెలుసా? అందుకే పెద్దలు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అందమైన లోకాన్ని చూడటానికే కాదు, ఆత్మవిశ్వాసంతో అడుగేయటానికి కంటి చూపే ముఖ్యం. కానీ మన దేశంలో 100కి 30 మంది పిల్లలు ఆ ఆత్మవిశ్వాసానికి దూరమవుతున్నారు. దృష్టి లోపాల కారణంగా చదువులోనూ ఆటల్లోనూ రాణించలేకపోతున్నారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన అనుభూతుల్ని కోల్పోతున్నారు. పిల్లల్లో కనిపించే దృష్టి లోపాల విషయానికి మయోపియా, హైపరోపియా అనేవి ప్రధానంగా కనిపిస్తాయి. మయోపియాలో దూరపు వస్తువుల్ని సరిగా చూడలేరు. ఇక హైపరోపియా విషయానికి వస్తే దూరపు వస్తువులు బాగానే కనిపిస్తాయి, కానీ దగ్గర వస్తువులు సరిగా కనిపించని పరిస్థితి ఉంటుంది. మయోపియాలాగే ఇవాళ పిల్లల్లో చాలామందిలో హైపరోపియాను కూడా ఎక్కువగా చూస్తున్నామని చెబుతున్నారు డాక్టర్లు. దృష్టి లోపాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి: మయోపియా, హైపర్మెట్రోపియా, ఎస్టిగ్మాటిజం. దీనిలో హైపరోపియా అంటే హైపర్మెట్రోపియా అని కూడా అంటారు. దీన్ని ఫార్ సైటెడ్నెస్ అంటే దీనిలో దగ్గరగా ఉన్న వస్తువులు సరిగ్గా కనిపించకపోవడం, దూరంగా ఉన్న వస్తువులు సరిగ్గా కనిపిస్తాయి. హైపర్మెట్రోపియా ఉన్నప్పుడు దూరము, దగ్గర 2 కూడా ఇబ్బంది ఉంటాయి. దీనిలో ముఖ్యంగా ఏమవుతుంది అని అంటే ఐబాల్ సైజు చిన్నగా ఉండటం వల్ల ఏదైనా వస్తువును చూసినప్పుడు ఫోకస్ అనేది రెటినాపై కాకుండా వెనకాల పడుతుంది. అందువల్ల బ్లర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. హైపరోపియా అనేది దగ్గర వస్తువులను ఎక్కువగా చూసినప్పుడు, ఇంకా ఎక్కువ స్క్రీన్స్, ఇప్పుడు మనకి కరోనా తర్వాత అందరికీ ఆన్లైన్ క్లాసెస్, పిల్లలకి ఎక్కువ కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకు కూడా ఎక్కువగా స్క్రీన్ టైం అనేది ఉండటం వల్ల కళ్ళు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతాయి. అలసిపోవటం వల్ల దగ్గరగా ఉన్న వస్తువులను చూసినప్పుడు కళ్ళు కొద్దిగా మసకబారడము, ఇంకా చూపు సరిగ్గా లేకపోవడము, తలనొప్పి అనేది ఉంటుంది, కన్ను దురద, వాపు అనేవి ఉంటాయి. ఎక్కువగా పుస్తకాలు చూసినప్పుడు తలనొప్పి, ఎక్కువసేపు పుస్తకాలు చదవలేకపోవడము, ఇంకా కొద్దిసేపు చదివి కొద్దిసేపు చదవకుండా ఉండడం అనేది ఉంటుంది. పిల్లలకు దగ్గర లేదా దూరపు వస్తువులు సరిగా కనిపించకపోవటానికి కాంతి కిరణాల వక్రీభవన లోపమే ప్రధాన కారణం. వీటినే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు. మయోపియాలో కాంతి రెటీనా మీద కాకుండా దాని ముందు ఫోకస్ అవుతుంది. దీంతో దగ్గర వస్తువులు బాగానే కనిపించినా దూరపు వస్తువులు అస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అదే హైపరోపియా విషయానికి వస్తే కాంతి రెటీనా మీద కాకుండా దాని వెనక ఫోకస్ అవుతుంది. దీంతో దూరపు వస్తువులు బాగా కనిపిస్తాయి, దగ్గర వస్తువులు మాత్రం అస్పష్టంగా కనిపిస్తాయి. హైపరోపియా అనేది 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. దీనికి జన్యుపరమైన కారణాలు జీవనశైలి సరిగా లేకపోవటం, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలపైన గంటల తరబడి గడపటం, పుస్తకాల్ని తక్కువ వెలుతురులో చదవటం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. హైపరోపియాని నిర్ధారణ చేసుకోవడానికి ముఖ్యంగా స్నెల్లెన్స్ విజువల్ చార్ట్, దానిలో దగ్గరవి ఉన్నవి చిన్నవి కనిపించకుండా ఉంటాయి వాళ్ళకి, ఇంకా ఆటో రిఫ్రాక్టోమెట్రీ కంప్యూటర్ టెస్టింగ్, ఇంకా
రెటినోస్కోపీ ద్వారా నిర్ధారణ చేయవచ్చు. ఇంకా వీళ్ళలో ముఖ్యంగా సైక్లోప్లేజిక్ రిఫ్రాక్షన్ అనేది ఉంటుంది. సైక్లోప్లేజిక్ రిఫ్రాక్షన్ వల్ల అకామిడేషన్ని న్యూట్రల్ చేయవచ్చు. అకామిడేషన్ అంటే మనకి కంటి లోపల సిలియరీ మజిల్ అనేది ఉంటుంది. దాని యాక్షన్ వల్ల లెన్స్ అనేది దూరం చూసినప్పుడు వ్యాకోచించడము, దగ్గర చూసినప్పుడు సంకోచించడము అనేది ఉంటుంది. ఈ అకామిడేషన్ని న్యూట్రల్ చేయడం వల్ల మనకి కరెక్ట్ పవర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే తప్పనిసరిగా సైక్లోప్లేజిక్ రిఫ్రాక్షన్ అనేది ఈ హైపర్మెట్రోపియా ఉన్న వాళ్ళకు చేస్తే మనము కరెక్ట్ నంబర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా, ఫండస్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా యాక్సియల్ లెంత్ వల్ల వచ్చిందా, కార్నియా వల్ల వచ్చిందా, లేదంటే లెన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం వల్ల ఈ హైపర్మెట్రోపియా అనే దాన్ని సరిచేసుకోవచ్చు. పిల్లల్లో కనిపించే హైపరోపియా వంటి దృష్టి లోపాలను సరిచేసేందుకు ఇవాళ కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్సెస్ మొదలుకొని లేసిక్ సర్జరీ వరకు పలు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కళ్లద్దాలను లేదా లెన్సులను సూచించే ముందు సాధారణ ఐ చెకప్తో పాటు రెటినోస్కోపీ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వీటి సాయంతో దృష్టి లోపం తీవ్రత ఎంత ఉందన్నది తెలియటంతో పాటు రెటీనా అనేది కాంతిని ఎంత మేరకు పరావర్తనం చేస్తోందన్నది కూడా తెలుస్తుంది. ఆపై హైపరోపియా తీవ్రతను బట్టి కళ్లద్దాలను, లెన్సులను డాక్టర్లు సూచిస్తారు. కళ్లద్దాలు, లెన్సులు వద్దనుకున్న వారికి లేసిక్ సర్జరీ ఒక చక్కటి పరిష్కారం. సునిశ్చితమైన లేజర్ని కంటి రెటీనా మీదకు పంపటం ద్వారా రిఫ్రాక్టివ్ ఎర్రర్ను ఇవాళ సులువుగా సరిచేయచ్చు. అయితే రెటీనా పొర చాలా పల్చగా ఉన్న పిల్లలకు మాత్రం లేసిక్ అంటే కళ్లద్దాలు వాడుకోవటమే మేలని చెబుతారు. హైపర్మెట్రోపియాకు ముఖ్యంగా గ్లాసెస్ ద్వారా సరిచేయవచ్చు. ప్లస్ పవర్ ఉన్న గ్లాస్ యూజ్ చేయడం వల్ల హైపర్మెట్రోపియాను సరిచేయవచ్చు. ఇంకా దీంట్లో తొందరగా గుర్తించి ఇవ్వడం వల్ల పిల్లల్లో మెల్లకన్ను అనే దాన్ని అరికట్టడానికి ఉంటుంది. దీన్ని అకామిడేటివ్ ఈసోట్రోపియా అంటారు. తర్వాత దీనిని కాంటాక్ట్ లెన్స్ ద్వారా, ఇంకా రిఫ్రాక్టివ్ సర్జరీస్, పర్మనెంట్ లెన్స్ సర్జరీస్ కూడా దీనికి అవైలబుల్ ఉన్నాయి. గ్రాస్ హైపర్మెట్రోపియా ఉన్నప్పుడు ప్లస్ పవర్ ఉన్న లెన్స్ని తీసేసి 0 పవర్ ఉన్న లెన్స్ను పెట్టడం ద్వారా హైపర్మెట్రోపియాను మనం చికిత్స ద్వారా సరిచేయవచ్చు. జెనెటిక్ కౌన్సిలింగ్ దీనికి కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే హెరిడిటరీ కాబట్టి. ముఖ్యంగా ఇది త్వరితగతిన గుర్తించడం వల్ల పిల్లల్లో అకామిడేటివ్ ఈసోట్రోపియా అంటే మెల్లకన్ను వచ్చే అవకాశాన్ని, ఇంకా లేజీ ఐ అంటే ఆంబ్లియోపియా అంటారు. అంటే వాళ్ళు ఎక్కువగా ఒకే కన్ను యూజ్ చేస్తారు. ఏదైతే మంచిగా కనిపిస్తుందో, మంచిగా కనిపించని కన్ను కొంచెము పక్కకు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని త్వరితగతిన మనం హైపర్మెట్రోపియాను గుర్తిస్తే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఎక్కువగా అది కాకుండా చూసుకోవచ్చు. హైపరోపియా వంటి దృష్టిలోపాల్ని వచ్చాక సరిచేసుకోవటం కన్నా అవి రాకముందే జాగ్రత్త పడటం మేలు. ముఖ్యంగా పిల్లల్ని ఇళ్లకు, అపార్ట్మెంట్లకు, కంప్యూటర్లకే పరిమితం కాకుండా వాళ్ళు తరచుగా బయటికి వెళ్లి ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఆరుబయట ఎండలో రోజూ కాసేపైనా ఆడుకునే పిల్లలకు దృష్టిలోపాలు తక్కువని అధ్యయనాల్లో తేలింది. టీవీ, ఫోను చూసే సమయం బాగా తగ్గించాలి. తరచుగా చల్లటి నీటితో ముఖం కడుక్కోమనాలి. ఆలస్యంగా పడుకునే అలవాటు కంటి ఆరోగ్యానికి మంచిది కాదు. త్వరగా పడుకుని త్వరగా లేవటం, సహజ వెలుతురులో ఎక్కువ సమయం గడపటం వల్ల కళ్ల మీద ఒత్తిడి లేకుండా ఉంటుంది. దృష్టిలోపాలకు పోషకాహార లోపం కూడా కారణమే. క్యారెట్ తింటే కళ్లకు మంచిదని చదువుకోవటమే కానీ తినే పిల్లలు తక్కువ. ఒక్క క్యారెట్ అనే కాదు, ఆకుకూరలు, నారింజ, ద్రాక్ష, మామిడి లాంటి పళ్ళు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు కళ్లకు మంచిది. ఇక ఇప్పటికే దృష్టిలోపాలు మొదలై పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా కంటి వైద్యులకు చూపించాలి. హెల్త్ న్యూస్ మీకోసం. రాత్రిపూట ఆలస్యంగా పడుకునే వారికి ఒక చేదు వార్త. రోజూ రాత్రిలో ఆలస్యంగా పడుకునే వారికి మధుమేహం ముప్పు పొంచి ఉంటున్నట్లు ఇంగ్లాండ్కు చెందిన ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది. ఇలాంటి వారిలో శరీర బరువు, ఎత్తు నిష్పత్తి, BMIతో పాటు నడుము చుట్టుకొలతో కూడా అధికంగా ఉంటుంది. త్వరగా పడుకునే వారితో పోలిస్తే ఆలస్యంగా పడుకునే వారికి మధుమేహం వచ్చే అవకాశం 50% అధికంగా ఉంటుందని పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు. నిద్రకు మధుమేహానికి సంబంధం ఉంటున్నట్లు గత అధ్యయనాల్లోనూ వెల్లడైంది.
కాకపోతే అవన్నీ ఆలస్యంగా నిద్రపోవడంతో పాటు వేలా పాలా లేని భోజనం, అనారోగ్యకర తిండి తినడం వంటి ఇతరత్ర జీవనశైలి అంశాల వైపే వేలు చూపించాయి. అయితే మధుమేహం ముప్పు పెరగడాన్ని ఒక్క జీవనశైలితోనే విశ్లేషించలేమని తాజా అధ్యయనం సూచిస్తుంది. ఇతర యంత్రాంగాలు కూడా ఇందులో పాలు పంచుకుంటూ ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆలస్యంగా పడుకొని పొద్దుపోయాక లేచేవారిలో ఉద్యోగాలు, పనులు, సామాజిక వ్యవహారాల మధ్య సమన్వయం కుదరక శరీర జీవగడియారం గతి తప్పడం కూడా ఒక కారణం కావచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మన ఒంట్లో జీవగడియారం గాడి తప్పితే జీవక్రియలు అస్తవ్యస్తమవుతాయి. ఈ పరిణామం చివరికి మధుమేహానికి దారితీస్తుందని వారు వివరిస్తున్నారు. ఈ అధ్యయనంలో కొందరు నిద్రవేళలు, శరీరంలో కొవ్వు విస్తరణ, మధుమేహం వ్యాప్తిని పరిశోధకులు విశ్లేషించారు. ఆలస్యంగా పడుకునే వారిలో సగటున ప్రతి మీటరుకు 0.7 కిలోల BMI, నడుం చుట్టుకొలత 1.9 సెంటీమీటర్, కాలేయంలో కొవ్వు 14% అధికంగా ఉంటున్నట్లు తేలింది. ఇవన్నీ మధుమేహం ముప్పు పెరిగేలా చేసేవే. ఈ నేపథ్యంలో రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉండకుండా త్వరగా పడుకోవడం మన ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. వ్యాధి నిరోధకతే మన బలగం. జబ్బుల తాకిడి నుంచి మనల్ని కాపాడేది ఇదే. మనకు తెలియకుండానే హానికరమైన వైరస్లు, బ్యాక్టీరియాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. అయితే మనలో కొంతమందికి ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా తక్కువగా ఉంటుంది. ఫలితంగా చాలా త్వరగా జబ్బులకు, వైరస్లకు చిక్కుతూ ఉంటారు. మరి వ్యాధి నిరోధకతను చక్కగా ఉంచుకునేందుకు ఏం చేయాలి? ఇందుకు చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడం ఒక చక్కటి పరిష్కారం. వ్యాధి నిరోధకతను పెంపొందించే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్ ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైలు, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే మెయిన్ గుర్తుంచుకోవాల్సింది 3 వైట్స్ అనేవి కంప్లీట్గా ఫుడ్లో అవాయిడ్ చేయాలి. ఆ మొదటి వైట్ ఏంటంటే షుగర్ ఒకటి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే రైస్ ఒకటి అవాయిడ్ చేయాలి. థర్డ్ మైదా. ఈ 3 కూడా, ఈ 3 వైట్స్ అనేవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. ఈ 3 ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. సో ఈ 3 వైట్స్ అనేవి రైస్, మైదా అండ్ షుగర్. ఇవి మ్యాక్సిమం అవాయిడ్ చేయగలిగితే, అంటే రైస్ మనకి రెగ్యులర్ స్టేపుల్ ఫుడ్ కాబట్టి అది కంప్లీట్గా అవాయిడ్ చేయలేం. కానీ మోస్ట్లీ రిఫైన్డ్ వైట్ మల్లెపూలా ఉండే రైస్ కాకుండా కొంచెం బ్రౌన్ రైస్ అని, లేకపోతే మిల్లెట్స్ అని అలాంటివి కూడా ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే రోగనిరోధక శక్తి అనేది తగ్గకుండా ఉంటుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయటము, 3 వైట్స్ అవాయిడ్ చేయటము, 3 వైట్ ఫుడ్స్ అవాయిడ్ చేయటము. తర్వాత థర్డ్ ఏంటంటే మెయిన్ ఎక్కువ ఇప్పుడు యూత్లో కూడా ఎక్కువ డిసీజెస్, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఒకప్పుడు ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అనేది ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎక్కువ ఎల్డర్లీ పీపుల్లోనే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి తగ్గి ఉండేది. యూత్లో యంగ్ గర్ల్స్ కానీ యంగ్ బాయ్స్ కానీ మంచి ఇమ్యూనిటీ లెవెల్ అనేది మంచిగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు యూత్లో కూడా మనము ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిపోయి రకరకాల వ్యాధులు వాళ్ళల్లో కూడా చూస్తున్నాం. డయాబెటీస్ ఎర్లీగా రావటము, బీపీ రావటము, తర్వాత పీసీఓడి లాంటి కండిషన్స్ ఫీమేల్స్లో చూస్తే, తర్వాత ఆస్టియోపోరోసిస్, ఎముకలు గుల్లవటము, ఇవన్నీ ఇప్పుడు చూస్తే మన కోవిడ్ కూడా ఇట్స్ ఎన్ ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ డిసీజ్. కోవిడ్లో కూడా చాలామంది యూత్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు మనం చూసాం. సో మెయిన్ ఏంటంటే యూత్లోనూ ఇలాగ మారటానికి కారణం, వాళ్ళు ఇప్పుడే ఇమ్యూనిటీ తగ్గిపోవటానికి, రకరకాల వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ రోగనిరోధక శక్తి తగ్గటము, వాళ్ళ ఆహారపు అలవాట్లు, జీవన విధానం సరిగ్గా లేకపోవటము. సో ఇమ్యూనిటీ అనేది ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు జనరేషన్ చూస్తుంటే మనము ఇమ్యూనిటీ కాంప్రమైజ్ తగ్గిపోవటం అనేది ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందిలో, చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా మందిలో మనం చూస్తున్నాం. సో అందుకనే ఇవి అలవాట్లు అనేవి మనం సరి చేసుకుంటే ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవ్వకుండా, తగ్గకుండా. మోకాళ్ళ నొప్పులకు సర్జరీ దాకా వెళ్ళడానికి మనలో చాలా మందికి మనసొప్పదు. మందులతోనే నొప్పులు తగ్గిపోతే బాగుండని అనుకుంటారు.
అలాంటి వారికి ఇప్పుడు మందులతో పాటు అనేక ప్రత్యామ్నాయ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మోకీళ్ల అరుగుదల తొలి దశల్లో ఉన్నప్పుడు మందులు, స్టెమ్ సెల్స్, పిఆర్పి థెరపీల సహాయంతో మోకీళ్లలో తిరిగి గుజ్జును పెంచే సరికొత్త చికిత్సలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో మోకీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా పొరుడు పోసుకుంటున్న కోతల్లేని ఆధునిక చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులకు జీవితాంతం మందుల్ని వాడుకుంటూ గడిపేయచ్చా? మోకాళ్ళ నొప్పులకు మనం సాధారణంగా ఇచ్చేది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్లో అండి ఫిజియోథెరపీ చెప్తాము, మందులు చెప్తాము, ఇంజెక్షన్స్ ఇస్తాము. ఏది చేసినా కానీ మనం ఫస్ట్ దాని మోకాళ్ళ నొప్పులకి ఏ స్టేజ్లో ఉంది, ఏ వయసులో ఉంది, ఎంత నొప్పి ఉంది చూసి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వాలా, ఏ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంది అని మనకు తెలియాలి. ఎంత చేసినా కానీ మందులు ఆర్ ఓన్లీ టెంపరీ అండ్ వయసు పెరిగే కొద్దీ ఈ సివిరిటీ ఆఫ్ ఆర్థరైటిస్ పెరగవచ్చు. యాజ్ లాంగ్ as ఆర్థరైటిస్ పెరగకపోతే అండ్ సివిరిటీ మెయింటైన్ అవుతుంటే మందులతో మనం మెయింటైన్ చేయవచ్చు. కానీ దట్ మే లాస్ట్ ఓన్లీ ఫర్ ఫ్యూ ఇయర్స్. కొన్ని ఏజెస్ తర్వాత ఇంకా పెయిన్ ఎక్కువ అయినప్పుడు ఆపరేషన్ అవసరం పడవచ్చు. సో ఎవరికి ఎన్ని రోజులు ఈ మందులు పనిచేస్తాయి, ఎన్ని రోజులు ఈ పెయిన్ రాకుండా సివియర్ కాదో మనం ఖచ్చితంగా చెప్పలేము. బట్ డెఫినెట్గా అందరికీ మనం మందులు వాడి మెయింటైన్ చేసే కాదు. ఫ్యూ పేషెంట్స్కి మనం ఖచ్చితంగా సర్జరీ అవసరం పడుతుంది బికాస్ ద స్టేజ్ ఆఫ్ డిజీజ్ హెస్ బికమ్ మోర్ సివియర్. గ్లూకోజమైన్ మందులతో మోకీళ్లలో గుజ్జును పెంచుకోవచ్చా? చాలామంది గ్లూకోజమైన్ టైప్ మెడిసిన్స్ ఆల్సో ఫార్మసీలో వేరేటివి వచ్చినాయి. గ్లూకోజమైన్ చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇనఫ్ స్టడీస్ ఆర్ దేర్ దట్ గ్లూకోజమైన్తో లోపల పోయిన జిగురు పెరగదు. సో ఇంతవరకు చాలామంది పేషెంట్స్ బయట కానీ ఇంజెక్షన్స్ వేరే మెథడ్స్ చూస్తున్నారు. ఏ మెథడ్ వాడినా కానీ మోకాళ్ళలో పోయిన జిగురు ఎప్పుడూ రీప్లేస్ కాదు. దాన్ని ఓన్లీ ఇంకా ఫ్యూచర్లో గత నెక్స్ట్ 20-30 ఇయర్స్లో ఏమైనా కొత్త టెక్నాలజీ రావచ్చు. కానీ ప్రజెంట్గా పిఆర్పి ఇంజెక్షన్, స్టెమ్ సెల్ థెరపీ ఏది వాడినా కానీ మోకాల్లో అరుగుదల ఉండే జిగురు ఖచ్చితంగా పెరగదు. బట్ కొన్నిసార్లు ఐసోలేటెడ్ జిగురు, లెటర్సే ఒక స్మాల్ కాయిన్ మాదిరి జిగురు డ్యామేజ్ అయిందనుకోండి, అది ఆపరేషన్ చేసి కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంట్ చేసే ప్రొసీజర్ ఉంది. అది ఫర్ ఓన్లీ యంగ్స్టర్స్. ఈ ప్రొసీజర్ మనకు ఒక వయసు తర్వాత మనకు మామూలుగా ఈ ప్రాబ్లం మనం వేసుకునేది ఓన్లీ మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి ఇలాంటి ప్రొసీజర్స్ ఏమీ పనిచేయవు. మోకీళ్లలోకి ఇంజెక్షన్ చేయించుకుంటే నొప్పుల బడద తగ్గుతుందా? మోకాళ్ళ ఇంజెక్షన్ మనం చాలా మటుకు న్యూస్ పేపర్స్లో చూస్తుంటాం, పేపర్ యాడ్స్లో చూస్తుంటాం, మేము డాక్టర్గా ఇస్తుంటాము. సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్సే మనకు అవేర్నెస్ రావాలా. ద బేసిక్ ఇంజెక్షన్ మనం ఇచ్చేది ఇస్ కార్టిసోల్ ఇంజెక్షన్, అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాము. కొంతమందికి లోపల జిగురు మాదిరి సిన్విస్క్ అని ఒక ఇంజెక్షన్ వస్తుంది, జెల్ బేస్డ్ ఇంజెక్షన్స్, అవి కొంతమందికి ఇస్తాము. బయట మనం వాడడం కానీ బయట పేపర్లో మీరు చూసేది పిఆర్పి థెరపీ అని చాలామంది చూస్తున్నారు. సో ఏ థెరపీ వాడినా కానీ మనకు ఇంజెక్షన్స్ ఓన్లీ యూస్ఫుల్ ఒక ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఇచ్చేకి. దాంతో జిగురు రీప్లేస్మెంట్ రాదు, దాంతో లాంగ్ టర్మ్ రిలీఫ్ ఆల్సో టెంపరీనే ఉంటుంది. ఏ ఇంజెక్షన్ ఇచ్చినా కానీ మ్యాక్సిమం 3 to 6 months రిలీఫ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఆ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని స్టేజెస్ అయిన తర్వాత, స్టేజ్ 4 ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత, అంటే జిగురు కంప్లీట్గా పోయి డ్యామేజ్ కంప్లీట్ అయినప్పుడు ఇంజెక్షన్స్ కానీ పనిచేయవు. సో మనం మామూలుగా వాడేటివి ఇంజెక్షన్స్ వీ డోంట్ రికమెండ్ టు పేషెంట్స్. కానీ కొంతమందికి ఎప్పుడో ఒకసారి వాడుతుంటాం, కానీ అది ఓన్లీ వెరీ వెరీ టెంపరీ అండ్ పూర్తిగా అరుగుదల లేని వాళ్ళకే పనిచేస్తుంది. ఎర్లీ స్టేజ్లోనే ఇంజెక్షన్స్ వాడవచ్చు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్స్ వాడినా కానీ ఫలితం ఉండదు. వాళ్ళకి సర్జరీ అవసరం పడితే సర్జరీనే చేయాలా. చాలామంది అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు, ఇంజెక్షన్ చేసుకోండి, ఆపరేషన్ చేసుకోవద్దు. అది ఖచ్చితంగా రాంగ్ అండి. ఇంజెక్షన్ అవసరం వాళ్ళకి ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో, ఆపరేషన్ అవసరం ఉండేది లేట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో. ఒకరికి కంపారిజనే లేదు. సో లేట్ స్టేజ్లో మనం ఇంజెక్షన్ ఇచ్చినా పనిచేయదు, వాళ్ళకి ఆపరేషనే చేయాలి. తైలాలు, మర్దనలతో మోకీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చా? మనకు జనరల్గా ఏ ఆయింట్మెంట్, ఆయిల్ పట్టించుకున్నా కానీ జనరలీ ఫర్ ఎనీ ప్రొసీజర్ ఆ మసాజ్ చేసినా, ఈవెన్ ఆన్ టు ద కాఫ్ మసిల్స్ ఆయింట్మెంట్స్ పట్టించుకున్న పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఇవన్నీ టెంపరీగా ఉంటాయి. అండ్ ఓన్లీ మనకి ఆయింట్మెంట్స్ అవన్నీ ఏం వాడినా కానీ ఓన్లీ ఫర్ 2-3 weeks వాడవచ్చు. దాని తర్వాత కానీ నొప్పి తగ్గకపోతే ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ని సంప్రదించుకొని ఇంకేమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఎక్స్రేలు తీయాలా చూడాలా. సో ఆయింట్మెంట్స్ ఏం వాడినా కానీ లోపలికి కంప్లీట్గా అబ్జార్బ్ కావు. దర్ ఓన్లీ సూపర్ఫిషియల్ అండ్ టెంపరీ. ఈరోజు ఆయింట్మెంట్ పట్టించుకుంటే ఈవినింగ్ వరకు నొప్పి తక్కువ ఉండవచ్చు. మనకు 1 week 10 days ఈ ఆయింట్మెంట్స్ ట్రై చేయవచ్చు. దాని తర్వాత కానీ నొప్పి తగ్గకపోతే దాన్ని ఖచ్చితంగా డాక్టర్ని కలవాలా. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వ్యాయామాలు చేయొచ్చా? సో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు బేసిక్లీ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇస్ ఎక్సర్సైజ్ అండ్ ఫిజియోథెరపీ అండి. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ టు డూ. సో ఏజ్ బట్టి మనం దాన్ని ట్రీట్మెంట్ వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
కొంతమందికి మోకాళ్ళ నొప్పులు మెట్లకి దిగితే వస్తుంటుంది. సో దానివల్ల మెట్లకి దిగేది తగ్గించుకోమని చెప్తాము. కింద కూర్చొని బాస్పెట్లు వేసుకున్నా, ఇండియన్ టాయిలెట్ వాడినా కానీ నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో మామూలుగా మనం వాక్లో చేస్తే వన్ లెవెల్ లోడ్ పడితే 5 times లోడ్ కింద కూర్చున్నప్పుడు ఇండియన్ టాయిలెట్ వాడినప్పుడు పడుతుంది. సో మనం బిఫోర్ వి స్టార్ట్ ఎక్సర్సైజ్ ఈ యాక్టివిటీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేయకపోతే నీ మీద లోడ్ పెరుగుతూనే ఉంటుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఆఫ్ సిట్టింగ్ డౌన్, సిట్టింగ్ క్రాస్ లెగ్ అవాయిడ్ చేసి దాంతోపాటు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మటుకు 90% ఆఫ్ నీ పెయిన్స్ తగ్గుతాయి. ఈ ఎక్సర్సైజెస్ మనం చేసేటివి ఫిజియోథెరపిస్ట్ చేయించేది మన ఇంట్లో సొంతంగా చేసుకోవచ్చు. అవి కాక నీ పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వి టెల్ యూ టు అవాయిడ్ హై ఇంపాక్ట్ యాక్టివిటీ. హై ఇంపాక్ట్ యాక్టివిటీ అంటే ఏంది? రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్ అండ్ ఆల్సో వాకింగ్ టూ మచ్. సో పెయిన్ ఎక్కువ లేకపోతే 15-20 minutes, హాఫ్ అన్ అవర్ వాక్ చేసుకోవచ్చు. కానీ పెయిన్ ఉన్నప్పుడు యూ డూ ఎక్సెసివ్ స్ట్రెయిన్ పడినప్పుడు మళ్ళీ ఆ సేమ్ లోడ్ నీ మీద పడుతుంది. సో టిల్ ద పెయిన్ కమ్స్ డౌన్, హై ఇంపాక్ట్ యాక్టివిటీ అండ్ ఎక్సెసివ్ వాకింగ్ అవాయిడ్ చేయాలి. పెయిన్ తగ్గిన తర్వాత యూ కెన్ గో బ్యాక్ టు యువర్ రొటీన్ యాక్టివిటీస్. మోకీళ్ల అరుగుదల తొలి దశలో ఉన్నప్పుడు గ్లూకోజమైన్ మందులు వాడుకోవడం లేదా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, మూలకని చికిత్సలను తీసుకోవడం ద్వారా మోకాళ్లలో గుచ్చును కొంతమేరకు తిరిగి పునరుత్పత్తి చేసుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చెవిపోటుతో బాధపడుతున్నప్పుడు 2-3 చుక్కల ఆలివ్ నూనెను చెవిలో వెయ్యండి. చెవిలో పోటు, నొప్పి బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.